మీరు చూస్తూనే ఉన్నారు, చాలా పల్చగా రేకులా వచ్చింది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ టాపర్ దోశ. దీన్ని మీరు చట్నీతో తినచ్చు, లేదంటే పచ్చడితో తినచ్చు, లేదంటే ఉట్టినొట్టు తినచ్చు, తినకపోవచ్చు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. ఇప్పుడు ఇలాగా కాలుతుంది, మనకి బ్రౌనిష్లో రావాలన్నమాట. ఓకే, చేస్తుంది నేనే. బ్రౌనిష్లో రావాలి. బ్రౌనిష్లో వచ్చిన తర్వాత ఫస్ట్ మెల్లిగా తీయాలి. ఇలాగా చూసారు కదా, రేకులా వస్తుంది కదా. దిస్ కాల్ పేపర్తో చూసారు కదా. ఓకే, ఇలా తిప్పుతూ ఉంటారు. మీకు స్క్రీన్ వల్ల అలా కనిపిస్తుంది, కానీ ఇక్కడేం పెద్దగా నల్లగా మారలేదు. ఓకే, ఇదంతా బ్రౌనిష్ కలర్. నెక్స్ట్ చూస్తూనే ఉన్నారు, ఇక్కడ మీరు చాలా దోశలు వేసి కనబడుతున్నాయి. మనిషి ఎలా కాదన్నా సరే ఈజీగా ఒక 10 దోసెస్ వరకు తినగలరు. ఎందుకంటే నేను వేసిన దోశలు అంత అందంగా రేకుల్లో ఉంటాయి. ఇంకోటి నెక్స్ట్ చూసారు కదా, అంతే. ఇది ఇలా తీసుకెళ్ళి ఇక్కడ వేస్తూ ఉంటే సరిపోద్ది. చూసారు కదా. ఇంకో వంట గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?